హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను కీరా దోసకాయలు ఉంటారు కదా, కీరా దోసకాయతోటి ముక్కల పచ్చడి చేస్తున్నానండి. ఇవి గ్రీన్ కలర్ కీరా దోస అనమాట. ఇందులో ఎల్లో కలర్ కూడా ఉంటాయి. ఇవేమో మన దోసకాయ పచ్చడి బద్దలు ఎలాగో అలాగే, కానీ ఇవి చెక్కు తీసేసి చిన్న ముక్కల కింద కోసుకొని, మరీ చిన్న ముక్కలు అక్కలేంచంటే ఇవి మెత్తగా ఉంటాయి కదా, ఈజీగానే నవలచ్చు. ఇలాగ ముక్కల కింద కోసేసుకొని తర్వాత ఇది మరీ అంత బాగా తుడిచి చేసుకోక్కర్లేదు. ముక్కల పచ్చడి అంటే రోటి పచ్చడి లాంటిది, అది గమ్మునే అయిపోతుంది 1-2 పూటలో. ఇది 3-4 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత తడి పొడి కాకుండా, అంటే మరీ తొడవక్కర్లేదు వాటిని. నేను పచ్చిమిరపకాయలు కూడా, ఇది 1/2 కిలో కాయలు తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడాను కొంచెం సన్నగా తరిగేసుకొని అది పెట్టుకోవాలి ముందు. దీన్ని దోసకాయ పచ్చడి బద్దలు అంటారు, ముక్కల పచ్చడి అంటారు. ఇలా సన్నగా తరిగేసుకుని తర్వాత పోపు వేయించుకోవాలి. దీనికి ముందు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది చేసుకోవడం. తర్వాత బూరెల ముక్కుడు పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని, ఆ నూనెకి ఆగిన తర్వాత శనగపప్పు ఒక 3 స్పూన్స్, కొంచెం పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ శనగపప్పు, కమ్మగా ఉంటుంది అయితే అనేది. ఒక 2 స్పూన్స్ మినపప్పు, మెంతులు ఒక 1/4 టీ స్పూను మెంతులు. మరీ ఎక్కువ వేసుకుంటే చేదనిపిస్తుంది. మెంతులు, ఆవాలు ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి. నేను ఒక 4-5 కాయలు వేసాను, గుంటూరు మిర్చి. మేము కారం బాగానే తింటాం, అందుకని వేసాను. ఇంగు కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పోపు వేయించేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా చక్కగా దూసేసుకుని అందులో వేసుకుని అది బాగా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుని తర్వాత గ్రైండర్లోను చిన్న మిక్సీ జార్ తీసుకొని, రోట్లో కూడా చేసుకోవచ్చు, గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఉప్పు 2.5 స్పూన్ల ఉప్పు. మీ ఉప్పు కారాలు మీ ఇష్టం. అది వేసి ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అందులోను చింతపండు, ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు. నేను మదర్స్ రెసిపీ వేస్తున్నాను చింతపండు. తర్వాత దాంట్లో కొన్ని ముక్కలు వేసేసి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి జస్ట్ పల్స్ మోడ్లో జస్ట్ ఇలా తిప్పడం, కట్టేయడం, మరీ నలగకూడదు. అది చేసేసాక అప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాం పైన వేయడానికి. ఈ గ్రైండ్ చేసుకున్న గుజ్జు ఉంది కదా, అది అందులో వేసి కలిపేయడమే. ఎందుకు గ్రైండ్ చేసుకోవడం ఎందుకంటే బాగా చక్కగా ఊట కింద వచ్చేస్తుంది. మనం వెంటనే తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. లేకపోతే అలా కాకుండా కారం పొడి ఒకటి వేస్తే, గ్రైండ్ చేసిన కారం పొడి ఒకటి వేస్తే కొంచెం కొన్ని గంటలు నాననివ్వాలి, అప్పుడు వస్తుంది వాటర్ బయటికి.
ఇదైతే ఇమీడియట్గా వచ్చేస్తుంది, మనం తినేయచ్చు, వెంటనే భోజనంలోకి తినచ్చు మనం. పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి అలా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. తీసేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం ఇది కలపడానికి కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుంది కదా, అందుకని పెద్ద గిన్నెలో కలిపి మనం సర్వ్ చేసుకునే బౌల్లో కనుక తీసేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే అది వేసి పైన కొత్తిమీరతో కాస్త గార్నిషింగ్ చేసుకోవడం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.